ఇదిగో జంతికలు. ఏ జంతికలు? జంతికలు చేయన్నా నేను నుంచి తింటున్నారు కానీ ఇప్పుడు వచ్చి టేస్ట్ ఎలా ఉందో చెప్పలేదు. ఏ చెప్పాలంటే ఇదేం పప్పు? బొబ్బరి పప్పు, బియ్యం, నువ్వు పప్పు. ఏ మరి ఏ నవ్వపప్పు ధాన్యాలు వేసావు? అది ఎలా పని చేస్తుందో కొంచెం తిన్న తర్వాత ఆ అరుగుదల ఎలా ఉంది అన్న చూసుకొని అప్పుడు చెప్తారా? చాలండి చెప్పొచ్చారు కబుర్లు. ఈ లోపల నేను చేసిన జంతికలు అన్నీ అయిపోతాయి. ఆడాలకి పొద్దున్న లేస్తూనే ఐ లవ్ యూ చెప్పాలి ఇది ఉంది కదా సాంగ్, ఆ పాటలాగా ఉంటది. ఐ లవ్ యూ ఏం చెప్పక్కర్లేదు, ఎక్కడ సంతోషపడిపోతారో అని అసూయ. మొక్కలు ఎండిపోతున్నాయి. మొక్కల సంగతి నేను చూసుకుంటానులేండి, జంతికల సంగతి చెప్పండి మీరు. ఎస్ కరెక్ట్. యాక్చువల్గా మనం యూజ్ చేస్తున్న ప్రతిదీ కూడా ఒక రైస్ చాలా బాగా ఆ రోజు బాగా వండితే ఆహా ఎంత బాగుంది, రైస్ ఎంత బాగా వచ్చింది, ఇవాళ చాలా బాగా వండావు అని అప్రిషియేషన్ ఇవ్వాలి. ఒక కూరలో ఉప్పు కరెక్ట్గా ఉన్నది అని, కొంచెం కారం ఎక్కువ అయినా సరే ఓహో ఇవాళ ఏదో చిన్నది కొంచెం పాపం ఏదో ఉండి ఉంటుంది, మనం ఏదో తప్పు చేసి ఉంటాం అని అనుకోవాలన్నమాట. అంతే తప్ప ప్రతిరోజు ప్రతి చిన్నదానికి కూడా అప్రిషియేషన్ ఇవ్వాలి. హార్ట్ని ఇట్లాగా ఓపెన్ చేసి బా సూపర్. అంత అవసరం లేదు సార్, అంత అవసరం లేదు సార్. మీకు బాగుంటే బాగుందని చెప్పాలి, బాగోపోతే బాగలేదని చెప్పాలి. బాగుంటే చెప్పాలి, బాగుంది అంటే చెప్పక్కర్లేదు. ఆ బాక్స్ చూస్తే తెలిసిపోద్ది అది 10 నిమిషాల్లో ఖాళీ అయిందా, అరగంటలో ఖాళీ అయిందా అన్నది. ఒకవేళ రోజు ఖాళీ అవ్వలేదు అనుకో అది సరిగ్గా లేదని అర్థం. బొబ్బర పప్పుతో చేసిన ఈ జంతికలు అద్భుత బాగున్నాయి. ఈ డబ్బా ఇక్కడ పెట్టే అంటే బాగున్నాయని చెప్పడానికి 24 గంటల టైం తీసుకున్నారనమాట. కొంచెం ఆలోచించాలిగా. ఎవరి గురించి అయితే మనం కష్టపడి చేస్తామో వాళ్ళు దాన్ని సాటిస్ఫై అయ్యారు అని అనగానే ఆటోమేటిక్గా ఒక ఎనర్జీ వస్తుంది. కరెక్ట్. మనం ఏ పని చేస్తున్నా సరే మన సరౌండింగ్లో ఉన్న మన పిల్లల గురించో, మన అత్తమామల గురించో, తల్లిదండ్రుల గురించో, భర్త గురించో, భార్య గురించో ఏది చేసినా అదే మైండ్లో ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు సాటిస్ఫై అయ్యారు అని అనగానే ఒక రకమైన బలం, ఒక రకమైన తృప్తి, ఒక రకమైన ఎనర్జీ వస్తుంది, ఎక్స్ట్రా ఎనర్జీ వస్తుంది. బాగుంది ఇది. యాక్చువల్లీ నేను ఎప్పుడు తినలేదు ఇది, బొబ్బర పప్పుతో ఎప్పుడు తినలేదు. అంటే నేను బొబ్బర పప్పు అంటే పొట్టు తీసిన బొబ్బర్లు పప్పు వేయలేదు, పొట్టు తీసిన డైరెక్ట్ బొబ్బర్లోని, అందుకే కలర్ వేరేగా ఉంది. మంచిది కదా పొట్టుతో చేస్తేనని ఎక్కువగా పొట్టు తీయన నువ్వులు బొబ్బర్లు డైరెక్ట్గా బొబ్బర్లో వేయడం వల్ల ఆ కలర్ వచ్చింది. నేనైతే ఈ కలర్ లో ఉన్నాయి. ఒకవేళ సోళ్ళు రాగులు ఉంటాయి కదా, రాగి జంతికలు అనుకున్నా, అలా వాటితో కానీ చేసేవేమో అనుకున్నాను. లేదు చూడడానికి అంత బాగలేదు కానీ తింటే బాగుంది.